నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, అందరికీ తెలుసు నందూస్ వరల్డ్ ఆవిడ వాయిస్ కావచ్చు. గతంలో రీసెంట్ గా కూడా ఒక మూవీ కూడా చేశారు మన చిరంజీవి గారితో, మనశంకర వరప్రసాద్ సినిమాలో కూడా అపియరెన్స్ ఇచ్చారు. సో ఆవిడ మీద జరుగుతున్న స్కామ్, ఇమిగ్రేషన్ స్కామ్ గురించి కొన్ని రియల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజంగా స్కామ్ చేశారని కొంతమంది, ఆవిడ మీద కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు లేదు ఆవిడ చేయలేదని, చేసి ఉంటారని 100% గా కొంతమంది చెప్తున్నారు. సో రెండు వర్షన్స్ మీరు మాట్లాడింది సార్. అడ్వకేట్ గారు, వాళ్ళ పర్సనల్ అడ్వకేట్ ఏం చెప్తున్నారు, బయట వాళ్ళ బాధితులు ఏం చెప్తున్నారు? అంటే ఇది యాక్చువల్గా ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గరలో ఉంటుంది. అక్కడ ఒక కేసు ఫైల్ అయింది వీళ్ళకి వ్యతిరేకంగా. ఆ ఫైల్ అయినటువంటి కేసులో ప్రధానమైన విషయం ఏంటంటే, తను అక్కడ ఉండగా, ఇంగ్లాండ్లో ఉండగా, తన వీసా పొడిగింపు కోసం ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అనుకుంటుండగా వీళ్ళతో పరిచయం వచ్చిందని, ఆ సందర్భంగా వీళ్ళకి 18 లక్షల పైన తను డబ్బులు ఇచ్చినట్టుగాను, వీళ్ళు పని చేయకపోవడంతో, తన పని కాకపోవడంతో వెనక్కి రావాల్సి వచ్చిందని, ఆ డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పి అడుగుతూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే లాంచ్ అయింది. ఆ సందర్భంగా ఇది వెలుగు చూసింది. ఈ బాధితుల సంఖ్య చాలా ఉంది అని చెప్తున్నారు. నెమ్మదిగా వాళ్ళు కూడా వీడియోస్ చేయటం అనే ప్రోగ్రాంలోకి పెడుతున్నారు వీళ్ళకి వ్యతిరేకంగా. కాబట్టి అంటే జనరల్గా వీళ్ళకి ఎక్కడో లింక్స్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి స్కామ్లు ఎలా జరుగుతాయంటే, ఇదేం పెద్ద స్కామా, 20 మంది ఉన్నారు అంటున్నారు ఇప్పటి వరకు. ఈ 20 మంది ఒక్కొక్కళ్ళు 20 లక్షలు వేసుకున్నా కానీ ఇది 4 కోట్ల లోపు వ్యవహారం. అదే ఆన్ అన్ యావరేజ్ 18 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉన్నారు. అంతే, ఏదేమైనా 4 కోట్ల లోపు. ఈ 4 కోట్ల లోపు సెటిల్ చేయటం వాళ్ళకి పెద్దగా కష్టం కాకపోవచ్చు కూడా, కానీ ఇమేజ్ పరంగా ఇది చాలా డ్యామేజ్ క్రియేట్ చేస్తోంది. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఇప్పటిదాకా ఒక క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రేజ్ మీద దీని ప్రభావం పడుతుంది. నెగిటివ్గా చాలామంది మాట్లాడుకుంటారు. అంటే వీళ్ళు రకరకాలుగా జనాల దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుని వాడేసుకుంటూ హ్యాపీగా ఇంట్లో కూర్చుని రీల్స్ చేసుకుంటున్నారు అనేది ప్రపంచం మాట్లాడుకుంటోంది. అందుకని ఇక ఆ యాంగిల్లో చూస్తారు. అతను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. ఇప్పుడు ఆ మధుకర్ జాగర్లమూడి, ఈ అమ్మాయి నందన, వీళ్ళిద్దరూ కలిసి అక్కడ చేస్తున్న పని ఇదే అని చెప్పి, అంటే పైరవీలు అంటారు. ఈ పైరవీల సంపాదన చాలా వాళ్ళకి, మిగిలిందంతా ఈ రీల్స్ చేసుకోవడంతో కాలక్షేపం చేసేస్తున్నారు అనేది ప్రజలు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. కానీ ఇలాంటివి జనరల్ గా జరిగే పద్ధతి ఏంటంటే, వీళ్ళు ఏదో ఫంక్షన్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఎవరో అప్రోచ్ అవుతారు, నేను ఇలా యూకేకి వెళదాం అనుకుంటున్నానండి, ఏదో ఒక వీసా మీద వెళ్ళి, ఎడ్యుకేషనో లేకపోతే విజిటింగ్ వీసానో లేబర్ వీసానో ఏదో పద్ధతిలో అక్కడికి చేరుతాం. చేరిన తర్వాత మమ్మల్ని అక్కడ రెసిడెంట్గా మార్చగలరా, లేకపోతే అకామిడేషన్ చూసుకోగలరా, ఇలాంటివి కూడా అడుగుతారు. అడిగినప్పుడు ఏదో ఒకటి చేద్దాంలేండి అనొచ్చు అని, ఎందుకైనా మంచిది అని చెప్పి అక్కడ ఎలాగో వీళ్ళు పేమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడ ప్రతి చోట లైజానింగ్ అనేది ఉంది. ఇప్పుడు ఈ లైజానింగ్ అంటే లంచానికి పెట్టుకున్న గౌరవప్రదమైన పేరే కాబట్టి డబ్బులు పంపిణీ చేయాలి. అందుకని మీరు కొంత ఖర్చు అవుతుందండి అంటే, లేదు మేము పెట్టుకోగలం అంటారు. వీళ్ళు పెట్టుకోగలమని చెప్పి ఇస్తారు వాళ్ళు అడిగినంత. ఇచ్చినప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళి అక్కడ కొంతమందికి ఇవ్వచ్చు కూడా, డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. ఆ ఇచ్చిన డబ్బులు వాడు పని చేయకపోతే వీళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే అనుసంధానం వీళ్ళే ఉన్నారు, వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళని డబ్బులు అడిగితే వాళ్ళని అడుగుతారు వీళ్ళు వెనక్కి ఇవ్వమని. వాడు అంతా ఇవ్వకపోవచ్చు. ఈలోపు వీళ్ళు కొంత ఖర్చు పెట్టి ఉండొచ్చు దీనిలో. ఈ డబ్బులు కలిపి వాడిచ్చిన డబ్బులు కలెక్ట్ చేసి ఈ డబ్బులు వెనక్కి ఇవ్వాలి. ఇస్తే ఈ గొడవలు ఉండవు. కానీ ఈ ఇవ్వటానికి సంబంధించి వాడి దగ్గర నుంచి క్లారిటీ లేకపోవడంతో వీళ్ళు ఏదైనా అమ్మేసిద్దాము అనిపించినా కానీ ఆగుతారు. చూద్దాం, అవతలవాడు ఇస్తాడు కదా, ఇచ్చే డేటే చెప్దాం వాళ్ళకి అని వాళ్ళకు డేట్ చెప్తారు. ఆ డేట్కి వీడు ఆనర్ చేయడు.
ఎవడు ఈ డబ్బులు ఇవ్వాల్సిన వాడు. అవును. దాంతో మధ్యలో వీళ్ళు ఇరుక్కుంటారు. ఎస్. అలాంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు అక్కడ. ఏమిటి జరిగింది అనేది వాళ్ళు ఓపెన్ అయితే తప్ప తెలియదు. తెలియదు. నష్టపోయాం అనే వాళ్ళ మాటలు మాత్రమే ఇప్పుడు ప్రపంచంలోకి వస్తున్నాయి. అయితే నిన్న రిలీజ్ చేసిన వీడియోలో తను ఏం మాట్లాడుతున్నారంటే, ఇదంతా మా మీద కావాల్సి చేస్తున్న పన్నాగం, ఇది కుట్ర, ఇది పెయిడ్ ప్రమోషన్ లాంటిది, ఇండియాలో మాకేమీ లేవు, కంపెనీస్ ఏమీ లేవు అని మాట్లాడుతున్నారు సార్. అంటే ఇండియాలో కంపెనీస్ ఉన్నాయని ఎవరు అంటలేదు. వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఎలాగో సెలబ్రిటీస్ అయ్యి వీళ్ళకి ఆ స్టేటస్ వచ్చేసింది కాబట్టి అనివార్యంగా వీళ్ళు ఎక్కడైనా వెళ్ళగానే వీళ్ళకి ఒక రిసెప్షన్ దొరుకుతుంది. ఆ దొరికిన సందర్భంగా ఎవరో ఒకడు బయటపడతాడు. ఏమండి మా అబ్బాయిని కొంచెం యూకేకి పంపిద్దాం అనుకుంటున్నాను, టఫ్గా ఉంది, మీరు ఏమన్నా హెల్ప్ చేయగలరా అని అడిగితే ఏదో చెప్తారు. వీళ్ళు ఇంత ఖర్చు అవుతుంది ఎందుకు అంటారు. లేదండి నేను పెట్టుకుంటాను, మీరు ఏర్పాటు చేయండి, మీకు కావాలంటే ఇప్పుడే ఇచ్చేస్తాను డబ్బులు అని మొదలు పెడతారు. అలా ఎంటర్ అవుతారు డీల్లోకి. ఆ డబ్బులు కొంత వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, కొంత వేరే వాళ్ళకి ఇస్తారు, వాడి దగ్గర నుంచి వెనక్కి రావు. ఇలా ఈ స్కామ్ కొనసాగుతూ ఉంటుంది జీవితకాలం. ఈలోపు పోలీసులకి ఉత్సాహం వస్తే అరెస్ట్ చేసి లోపల పెడతారు, అదొక కేసు. ఇక్కడ కేసు అయితే అక్కడ రద్దు అవుతుంది వీళ్ళకి. అలా చాలా ఇంటర్లింక్డ్ గొడవలు ఉన్నాయి దీనిలో. వాళ్ళ కెరియర్కి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇవేవి వాళ్ళని అంటే అంత ఇబ్బందుల్లోకి వెళ్ళటం కాదు అనుకుంటే కనుక ఇమ్మీడియట్గా సెటిల్మెంట్ చేసుకోవాలి. కూర్చుని అందరినీ పిలిచి కూర్చోబెట్టి, ఇదిగో మేము ఇంత ఇవ్వలేము, ఇంత ఇవ్వగలం, దీన్ని ఈ ఫేజ్ మేనర్లో క్లియర్ చేస్తాం, మీకు 3 నెలలకు ఒకసారి ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తాం అందరికీ, 20 మంది అని చెప్తున్నారు కాబట్టి ఎవరి 3 మంత్స్ మీ అకౌంట్లో మేము డబ్బులు వేస్తాం వితౌట్ ఇంట్రెస్ట్. ఈ అసలు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకుందాం, క్లోజ్ చేసుకుందాం, మీ గొడవలు మీరు పడండి, నా గొడవలు నేను పడతాను అని ప్రపోజల్ పెట్టచ్చు. కానీ ఇప్పటిదాకా అలాంటి ప్రపోజల్తో వచ్చిన దాఖలాలు ఏమీ లేవు. అంటే వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు, దీన్ని లీగల్గా మనం ఫైట్ చేయగలమా, లేకపోతే ఇంకో విధంగా ఏదైనా ట్రై చేయగలమా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాటికి సంబంధించి ఒక క్లారిటీ వస్తే ఓపెన్ అవుతారు. అందుకోసం ఒక బ్రీతింగ్ స్పేస్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు. అందుకని ఆవిడ సరదా వీడియోలు చేస్తున్నారు. సరదా వీడియోలు చేస్తూ జనాలారా ఊరికనే ఆందోళన పడకండి, కాసేపు నవ్వుకోండి అని కూడా చెప్పారు ఆవిడ. అని కూడా చెప్పారు, మా మీద దుష్ప్రచారం జరుగుతోంది, కొంతమంది వాంటెడ్గా మా మీదే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఇదంతా దుర్మార్గం అని ఇది కూడా మాట్లాడారు ఆవిడ. మాట్లాడారు. ఆవిడకి నిజానికి వాళ్ళకున్నటువంటి స్టేటస్, సెలబ్రిటీ స్టేటస్ అనేది వచ్చేసింది వాళ్ళు. దాన్ని అడ్వాంటేజ్గా పెట్టి కేవలం ఇక్కడ వరకే కాదు, బయట కూడా వాళ్ళు లోన్స్ కాదు, ఇలాంటి అంటే మేము ఎక్కడో మీకు ఉపయోగపడతాం, ఇది ఏంటంటే అనుసంధానకర్తలు మాత్రమే వాళ్ళు. మీరు బలానా పని కోసం నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను వాళ్ళకి ఇస్తున్నాను, పని అయితే మీకే లాభం, పని కాకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి స్ట్రైట్గా వాళ్ళతో కలుపుతాను, అక్కడే మీరు కలెక్ట్ చేసుకోండి, నాకు సంబంధం లేదు అని చెప్పచ్చు. కానీ అలా చెప్పలేని పరిస్థితికి ఎందుకు వెళ్ళారంటే అందులో కొంత డబ్బులు వీళ్ళు దేనికో వాడారు. ఆ వాడటం, ఆ డబ్బులు వెనక్కి ఇవ్వటం కన్నా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మొత్తం డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే ఈ డబ్బులు తమ దగ్గర మిగిలిపోతాయి అనుకుంటున్నారు. ఇలా రకరకాల ప్లాన్లు వేస్తారు పరిస్థితి పీకల మీదకి వచ్చినప్పుడు. అందుకోసం వాళ్ళు ఒక బ్రీతింగ్ స్పేస్ కోరుకుంటూ డ్రాగ్ చేస్తున్నారు విషయాలు. అంటే ఈ ఇష్యూ అనేది నిన్న మొన్న జరిగింది కాదు కదా సార్, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు బయటపడుతుంది. అవును, అంటే కంప్లైంట్ వెళ్ళిన తర్వాత ఇబ్రహీంపట్నం ఇప్పుడు ఆ జాగర్లమూడి మధుకర్ గారి ఫాదర్ మీద వ్యతిరేకంగా వెళ్ళినట్టుగా కనిపిస్తోంది కేసు అది. కాబట్టి ఆయన ఏదో చెప్పుంటాడు, ఆయనకి ఈ వీసా కన్సల్టెన్సీ లాంటిది ఏదో ఉందట బిజినెస్. అందుకని ఆల్రెడీ వీళ్ళకి కొంత అవగాహన ఉంది ఆ ఏరియాలో, విజయవాడలో. అందుకని వీళ్ళు అక్కడ ఈజీగా ఒక అడుగు ముందుకు వేయగలిగారు అనేది అనిపిస్తోంది. కానీ తేడా వస్తే ఇంటర్పోల్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి కూడా వెనక్కి తీసుకొచ్చిన చరిత్ర ఉంది మనకి. గతంలో కృషి బ్యాంక్ వెంకటేశ్వరరావుని అలాగే పట్టుకొచ్చారు కదా, ఆయన ఎక్కడికో విదేశాల్లో వెళ్ళి తలదాచుకుంటే ఆయన ఎక్కడో ఒక చోటకు వస్తుండగా ట్రాక్ అయ్యాడు, వెంటనే పట్టుకొచ్చి లోపల పెట్టారు. అలా జరిగే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వీళ్ళకి పబ్లిక్లో ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోకుండా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్,
నేర అంగీకార వాంగ్మూలము అంటారు తెలుగులో. అలాంటిది ఏదైనా చేసి ఒక వీడియో రిలీజ్ చేస్తే పెట్టేస్తే ప్రపంచం మా వైపు నుంచి తప్పు జరగలేదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని సహాయం అడిగారు, మేం హెల్ప్ చేస్తామని చెప్పాము, ఇంత ఖర్చు అవుతుందని చెప్పారు అక్కడ లైజానింగ్కి, దానికోసం వీళ్ళని డబ్బులు అడిగాము, వీళ్ళు మా అకౌంట్లో వేశారు, మేము అది డ్రా చేసి వాళ్ళకి పంపించాం, ఈ రోజు వరకు వాళ్ళు రియాక్ట్ కాలేదు కాబట్టి అందరం కలిసి ఫైట్ చేద్దాం, లేదంటే వదిలేద్దాం, మా మీద బురద ఏంటి, మీరు కదా వచ్చి మమ్మల్ని పని చేయమని అడిగింది. స్టేట్మెంట్స్ ఇలాంటి పాస్ చేస్తుంటే బాగుండేది. అది మొదలవుతుంది అలా. అంటే మేము మీ ఇంటికి వచ్చి అడిగామా, మీరు నా దగ్గరికి వచ్చి అడిగారా? మీరు నా దగ్గరికి వచ్చి అడిగారు, నేను చేసి పెట్టగలను అని చెప్పాను నాకున్న రిలేషన్స్లో నుంచి. కానీ అవలేదు. అవనప్పుడు ఏం చేద్దాం అనేది ఇప్పుడు ఆలోచిద్దాం, అంతే తప్ప గొడవపడి నన్ను విక్టిమ్ని చేస్తే అలాగా అని తలకపల్లి రవి గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఇది కొంచెం బ్రాడర్ గొడవే. 4 కోట్లు 5 కోట్ల కంటే కూడా వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే కోరిక కూడా ఎవరికో ఉండుండొచ్చు. 100%. అందుకని వాళ్ళు దీన్ని వినియోగించుకుంటూ దీన్ని తెగకుండా నడుపుతున్నారు సక్సెస్ఫుల్గా. రైట్ సార్, ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు నిజంగానే స్కామ్ చేశారు అనుకోండి, ఇన్ కేస్ మొత్తం, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ సార్? అక్కడ యూకే ప్రభుత్వం ఏం చేస్తుంది? జనరల్గా ఇలాంటి వాళ్ళని అంతర్జాతీయ నేరస్తుల జాబితాలో పెట్టి ఇంటర్పోల్ ద్వారా యూకేకి ఒక ఇది పంపిస్తారు. వాళ్ళు స్పందించి వీళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఇండియాకి పంపించవచ్చు. వాళ్ళంతటి వాళ్ళు ఇండియా వచ్చినా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయొచ్చు కూడా. ఏదైనా జరగచ్చు. ఆ మేరకు మనకి ఇంటర్పోల్ లింక్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఆ దేశానికి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకుని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేయొచ్చు. ఏం చేస్తారు, ఎలా ప్రొసీడ్ అవుతారు అనేది చూడాలి. ఇంకా వాళ్ళైతే ఇదంతా ఫేక్ న్యూస్ అన్న పద్ధతిలోనే మాట్లాడుతున్నారు. ఇది ఫేకా కాదా అనేది అలాగే ఇంకో 2-3 గంటల్లో బయటకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.